ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. తులసి పూసల మాలికను జప విధానంలో ఎలా వినియోగించాలి, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తుల్లో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 9:32 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 6:46 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం పునర్వసు. రాహుకాల మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. కుజుడికి బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్యత శుభులైనట్లయితే చక్కటి యోగాన్ని, అభివృద్ధిని కలిగిస్తుంది. రవి శత్రుక్షేత్ర స్థితి, శని కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కలిగి ఉండడం విశేషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు, వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు, సూక్ష్మతని గ్రహించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించి సంతృప్తికర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు వృత్తిలో నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ఆకస్మిక విషయాలు కూడా లేకపోలేదు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి అనుకూలత సాధించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు.
అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం, ఆరోగ్య ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. యుక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల ప్రభావం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా రాణిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిలో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఏమర్పాటు పనికిరాదు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చూస్తారు. గట్టి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమ విషయాల్లో విఘ్నాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చాకచక్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యా అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విఘ్నాలతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టినప్పటికీ అంతిమ విషయాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతను నియంత్రించి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. సంతృప్తిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య రక్షణ బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కొనసాగించి ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విషయాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది.
మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి శుభ పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. శత్రువుల్ని ఓడించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర వాతావరణాన్ని కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి ఔనిత్యంతో కూడినటువంటి ఆలోచన విధి విధానం ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీరామ స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. అదృష్టాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు వృద్ధి కూడా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని అనుకూలంగా మరల్చుకుని సమర్థించుకుని విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. అయినప్పటికీ పరిష్కరింపబడుతుంది. కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబద్ధకాలు దూరం చేస్తుంది. గ్రహ ప్రతికూలతను నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు స్థిరంగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. స్థిరమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం.
ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా తగ్గుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి క్రమక్రమంగా తగ్గుతుంది. అభద్రతాభావం పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం. న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. కాలయాపన వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో చాకచక్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత తప్పనిసరి. వివాదాలు చోటు చేసుకునేటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా, వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తప్పనిసరి. సందేహాలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. తద్వారా నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ అతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని జయించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్తబ్దత తొలగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. మహిళలకు గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. యుక్తితో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించి
విజయాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, కార్యక్రమాల్లో విజయాలు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. అన్ని రకాలైన జపాలకు మంత్రానుష్ఠానాలకు శ్రేష్టమైన మాలిక తులసి మాలిక. తులసి మాలికను ధారణ చేసినట్లయితే పీడకలలు రావు, చెడ్డ శకునాల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. భోజనం చేసే సమయంలో, నిద్రించే సమయంలో ఎల్లవేళలా తులసి మాలికను ధరించవచ్చు. తులసి పూసల మాలికను కంఠభాగాన ధరించి తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే అనేక గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే తులసి మాలికను ధరించిన వారికి జనాకర్షణ పెరుగుతుంది. తులసి మాలికను ధారణ చేసి విష్ణువుని పూజించినట్లయితే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. 108 పూసలను తులసి యొక్క కాండంతో పూసలుగా రూపొందించి జపమాలికను తయారు చేసుకుని ఆ తులసి మాలికను ధారణ చేసిన, ఆ తులసి మాలికతో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసిన మహాపాండిత్యంతో విద్వాంసులవటానికి ఆస్కారం ఉంది.